నేనేమో ఈ డ్యూయల్ మోడ్లా నా ముఖము కనిపించచ్చు, ఎన్కిల్ కెమెరాతో నా వ్యూ కూడా కనిపించచ్చు అన్నట్టు నేను డ్యూయల్ మోడ్లోనే తీస్తున్నా. మొత్తం ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అనుకుంటా ఇట్లాంటిది. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను అని చిన్నప్పుడు చదివినాం కదా. అదేగా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిండో లేదో తెలియదు, కానీ ఇగో మొత్తం మనసు మాత్రం గట్టిగా పెట్టించిండు. గుల్మార్గ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇంగ్లీష్ రాదు దరిద్రులు, చిన్నప్పుడు చదవమంటే చదివిలేరు. ఈ స్కూల్కి పోండ్రా అంటే పోరు. ఏమని గవర్నమెంట్ స్కూల్లో చదివినాం కదా షెర్ఖాన్, మీలాగా ప్రైవేట్ స్కూల్లో చదవలే. మీ నాయన నిన్ను ప్రైవేట్ స్కూల్లో చదివిపించిండు. ఇగో గవర్నమెంట్ స్కూల్లో చదివినాం, అందుకే గిట్ల ఉన్నాం తిరుక్కుంటా. ప్రైవేట్ స్కూల్లో చదివింటే మేము కూడా బానిసలు అవుతుంటే. ఎందుకు తెలుసా? ప్రైవేట్ స్కూల్లో చదివేట వాళ్ళందరూ జాబులు చేయరు, వాళ్ళందరూ కట్టు బానిసలు అని నా మనస్సాక్షి చెప్తారు. ప్రగాఢ విశ్వాసం. బానిసత్వంలో బతికే కన్నా బానిస సంఖ్యలని తెంపి వాయమ్మ చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నా సార్, ఏదేదో మాట్లాడుతున్నా, నాకు పిచ్చిలేసింది. అదే కదా, ఈ నిజంగా బండి ఆపితే దీనిలో మీద కుసవాలని ఉంది సార్ నాకు ఈ మంచు మీద. కానీ మనం అడిగితేనే ముఖం ఇట్లా పెట్టింది ఇందాక కదా. ఆర్మీ వెహికల్స్, పెద్ద పెద్ద తుపాకులు, చాలా పెద్ద తుపాకులు. వావ్, టాటా సఫారీ స్ట్రామ్. ఈ బండి బాగాలేదని అంటారు యూట్యూబర్లు, మరి ఆర్మీ కూడా వాడుతుందంటే ఆర్మీ ఏడనన్న బాలేం బండ్లు వాడతారా? టాటా వాళ్ళ సార్, టాటా సఫారీ స్ట్రామ్ ఉంటుంది చూడండి. స్ట్రామో యాదవ్ టాటా సఫారీ చాలా బాగుంటుంది చూడండి. అదేగా, పెద్ద పెద్ద బండి. వావ్. ఇగో ఈ మంచు కొండలల్లా కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టి ఇంకో ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు చూడు మన ఆర్మీ జవాన్స్, మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. యూట్యూబ్లో చాలా వీడియోలలో వాళ్ళని అవమానం చేసేటట్టు అట్లాంటి వీడియోలు చూసినా నేను, మస్తు బాధ అనిపిస్తుంది. ఇగో చూడు, ఇంత చలిలా ఇగో మంచిగా గడ్డ కట్టుకుపోతుంది ఈడ. ఇంత చలిలా వాళ్ళు నిలబడి డ్యూటీ చేస్తున్నారబ్బా మన కోసం. మనం అక్కడ మైదాన ప్రాంతాలల్లో సేఫెస్ట్గా నిద్రపోతున్నాం చూడండి. వీళ్ళ బలిదానం, వీళ్ళ త్యాగం, వీళ్ళ శ్రమ. ఏ ₹1,00,000 జీతం ఇస్తే సాఫ్ట్వేర్లో పనిచేస్తాడు వచ్చి ఆర్మీలో పనిచేస్తాడా? చేయరుగా. అంత భక్తి భావం, అంత దాన్ని ఏమంటారు, ఉండాలి కదా. అదొక అద్భుతమైన ఫీలింగ్. ఇక మన డ్రైవర్ సాబ్ చెప్తున్నాడు ఏంటంటే ఏడా ఆగేది లేదు అని అన్నందుకు మూసుకొని గప్ప కూర్చొని ఉన్నాం. లేకపోతే కనీసం కలవనీకనో మాట్లాడనీకనో ప్రయత్నం చేసేవాళ్ళం. అయితే కొన్ని రిస్కులు చేయడం కూడా కరెక్ట్ కాదేమో. బుక్కులలో చదువుతుంటే ఎత్తైన దేవదారు చెట్ల కింద మనస్సు నిమగ్నంతో ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చే ఆ శక్తి అత్యద్భుతమైనది అని. ఏమో ఈ మంచు మీద కూర్చొని ధ్యానం చేసేంత అంత లేదు నాకు అనేది నా పర్సనల్ ఫీలింగ్. కానీ నిజంగా అంత ఫిట్నెస్ వచ్చిన రోజు మాత్రం కంపల్సరీ బట్టలన్నీ ఇప్పేసి విద్యుత్ జామ్ వాళ్ళలాగా కూర్చొని మెడిటేషన్ కూడా చేస్తానేమో బహుశా. చూద్దాం. జీవితం కదా, చాలా నేర్పిస్తుంది, చాలా నేర్పిస్తుంది. చాలా నేర్చుకుంటున్నా. మీరు కూడా, నేను చాలా వీడియోలలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇగో గుర్తుపెట్టుకోండి. జీవితంలో బాగా బాధపడుతున్నారా? ఏమన్నా బాగా బాధలో ఉన్నారా? లేకపోతే వేరే వాళ్ళ వల్ల డిస్టర్బ్ అయ్యి ఉన్నారా? ఏమన్నా ఉన్నాను అన్నీ వదిలేసేయండి అబ్బా, ప్రయాణం చేయండి. ప్రయాణం మీకు కొత్త జీవితాన్ని నేర్పిస్తుంది. నిజం, దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఈ
నా మాటల్ని మంచు కొండల్ని ఎంజాయ్ చేయండి అద్భుతంగా. ఈ దేవదారు చెట్లకున్న స్పెషాలిటీ వర్ణించాలని ఉంది కానీ వర్ణిస్తా. శ్రీనగర్లో వీడియో తీస్తున్నా, ఒక్క నిమిషం. ఓకే పడతలేదు పెద్ద మనిషి పొద్దుగాల వేస్తున్నాడు, పొద్దు లేచిందాడి అలా ఓ అని అంటున్నాడు. నేనే షాక్ అయినా. మన బండి ఆడుంది. ఇగో వీధులన్నీ నేను రాత్రి నిన్న వీడియోలో అన్నా కదా, ఒక్క పిల్లి కూడా కూన కూడా కనిపించదు. ఇందాకనే కుక్క కనిపించింది నాకు. ఓ అదృష్టం అని అనుకున్నా. మన వన విహారానికి స్టార్ట్ అయినాం. శర్మాజీ गुड मॉर्निंग बोल दे. वेरी गुड मॉर्निंग सर. सर जी गुड मॉर्निंग. क्या बोल रहे हैं? ఇప్పుడు మేము పోతున్నాం గుల్మార్గ్కి. అన్ని వీడియోస్ మంచిగా చూపిస్తాం, మంచిగా చూడండి. అండ్ నా మనసుకి నచ్చింది చెప్తా. ఈ ఇంప్రెషన్కో దానికో దీనికో కాదు, ఒరిజినల్ రివ్యూ ఇస్తా. ఓకే. శ్రీనగర్ వీధులల్లో మెయిన్ రోడ్ మీద ఇది. ఇప్పుడు టైం 6:45. ఇగో అసలు త్రివర్ణ పతాకం ఎగరనే ఎగరదు అని అన్నారంట. ప్రతి స్తంభానికి త్రివర్ణ పతాకమే ఉన్నది. అద్భుతం కదా. ఇగో మనలాగా యాత్రికులు తప్ప ఒక కుక్క కూడా కనిపిస్తలేదు ఇక్కడ. అదే మన పట్టణంలోనో ఇంకా మన దక్షిణం సైడు పొద్దుగాల 6:30 ఏంది 4 ఆ టైంలోనే స్టార్ట్ అయింటది. ఇది లాల్ చౌక్ जे&के बैंक. वाह, ये लाल चौक कहते हैं इसको. ये लाल चौक है. సార్ ఏమంటున్నాడు చూడు, లాల్ చౌక్లా ఇండియా కా జెండా ఎగరనీయలేకుంటుంటారంట. అది దాని విశిష్టత అంట. ఇక్కడ నుంచే పత్తర్బాజీ అంటే రాళ్ళు తీసుకుని కొడతారు కదా బేసిక్గా వీళ్ళు, అవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుండేనంట. అంటే ఢిల్లీలో మన జంతర్ మంతర్ లాగా అనుకుంటా ఇది. అదే మన ధర్నా చౌక్ ఉంటుంది కదా హైదరాబాద్లో కూడా, అట్లాంటిది కావచ్చు బహుశా. ఇది మొత్తం శ్రీనగరే. చాలా పెద్దగానే ఉంది శ్రీనగర్. మనోడు 90లో తొక్కుతున్నాడు కానీ ఇంకా ఇది పోతూనే ఉంది. లాల్ చౌక్ నుంచి 15 నిమిషాలైంది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి. సార్ రోడ్ మీద ఒక్కరు కూడా కనిపించట్లేగా. అవును, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు టైం 7 అవుతుంది కానీ ఎవరు ఒక్క మనిషి కూడా కనపడలేదు రోడ్డు పైన. ఇప్పుడే ఒక అతను కనపడేట్టున్నాడు, ఊడుస్తున్నాడు. కానీ సాధారణంగా మన వైపు ఏ చిన్న ఊళ్ళో చూసినా కూడా పొద్దున్న 4 గంటలకైనా సరే ఎవరో ఒకటి తిరుగుతూ కనపడతారు. ఇక్కడ మాత్రం ఆశ్చర్యం, అక్కడక్కడ ఇప్పుడు కనపడుతున్నారు ఒకళ్ళిద్దరు. సార్ మీకు ఒక విచిత్రం చెప్పనా? చెప్పు. బీహార్లో 4 గంటలకే తెల్లగా ఉంటుంది ఇట్లా ఇప్పుడు లాగా. అవునా? 4-4:30కే. ఓకే. నేను పట్నాలో అదే ప్రమోద్ గారిని పెళ్ళికి పోయింటి కదా, అప్పుడు చూసిన. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అత్యద్భుతమైన హిమాలయాలు. शर्मा जी और एक बार बोलिए, क्या बोल रहे थे? हर हर महादेव, घर घर महादेव. बढ़िया. देवों के देव महादेव, नाथों के नाथ भोलेनाथ. మీకు ఎనికిలా కనిపించేదంతా హిమాలయాలే. మంచుతో కప్పబడి ఉన్న హిమాలయాలు అద్భుతంగా ఉన్నాయి. ఇంకా కొంచెం ఎండ వస్తే వెండికి కాంతి తొడిగినట్టు ఉంటుంది. అసలు చూపిస్తాను నేను మీకు. నాకైతే ఎక్దమ్ నాకు వర్ణించడానికి కూడా ఏం వస్తలేదు. చిన్నప్పుడు బుక్కులలో చదువుతుంటేమి. అండ్ వన్ మోర్ ఏంటంటే పుస్తకాల పురుగులం కదా, బాగా వర్ణించగలుగుతాం. అద్భుతం అసలు అద్భుతం అసలు ఏకదమ్. వెల్కమ్ టు ప్యారడైజ్ ఆఫ్ ఎర్త్. ఇందాక ఒక బోర్డు చూసిన కానీ నిజంగానే వెల్కమ్ టు ప్యారడైజే ఉంది ఈడ. నేను పోయిన వీడియోలల్లో భూతాల స్వర్గం అని అన్నా కదా, భూతాల స్వర్గానికి నిలువెత్తు నిదర్శనం. భూతాల స్వర్గం అని నేను ఎప్పుడు కాశ్మీర్ని అనను, ఎందుకంటే
వేల లక్షల మంది ఊచకోత జరిగిన ఈ ప్రదేశంలో పారానార్మల్ యాక్టివిటీస్ పరంగా అయితే నేను దీన్ని ఎప్పటికీ భూతల స్వర్గం అని అసలు అననే అనను. पर्ची ఆఫీస్ ఆఫ్ ద మున్సిపల్ కమిటీ గుల్మార్గ్. ఇగో మీరు రోడ్డు పక్కన చూడండి, అవి మొత్తం మట్టిగా మంచది. ఇంతసేపు నేను మట్టి అనుకున్నా, మంచు పక్కకు జరిపి ఉన్నది. బాబా ఇగో ఇది మొత్తం మంచే. ఇగో చూడు మొత్తం మంచే. ఏమన్నానా మొత్తం దేవదారు చెట్లు ఇవి. దేవదారు చెట్లకు ఉన్న ఒక స్పెషాలిటీ చెప్పనా, చిన్న ఆకు కాళ్ళ కింద పడినా కూడా జారిపోతుంది. బండి స్కిడ్ అయి పడ్డది. నేను నేపాల్లో ఉన్నప్పుడు పైనకి ఎక్కుతున్నప్పుడు మన బీహార్ బండి అది పల్సర్ 220, ఆ బండే కింద పడ్డది. వామ్మ మనిషి కూర్చున్న ఫీలింగ్ అనిపించింది. చెప్పండి, ఇది కాశ్మీర్ని భూతల స్వర్గం అన్నారంటే ఇక్కడ చూస్తే తెలుస్తుంది, ఈ వీడియో చూస్తే. అసలు అతి ఎత్తైన దేవదారు చెట్లకు రోడ్డు పక్కన మొత్తమే మంచు పక్కకు జరిపి ఉన్నది. చూడండి, వావ్ ఫైన్ ట్రీ కుछ बोलता है. ఈ దేవదారు చెట్లు ఎంత పొడుగున్నాయి చూడండి, ఎంత స్ట్రైట్ గా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద చెట్లు స్టార్ట్ అయినాయి. అంటే ఇది కొంచెం డీప్ ఫారెస్ట్, డీప్ హిమాలయాస్ అంటారు, నాకు తెలియదు. కానీ ఎంత అందంగా ఉన్నాయి తెలుసా. రుద్రా ఇట్లా ఉన్నది నాకు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను అని చిన్నప్పుడు చదివినాం కదా. అదేగా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిండో లేదో తెలియదు, కానీ ఇగో మొత్తం మనసు మాత్రం గట్టిగా పెట్టించిండు. గుల్మార్గ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇంగ్లీష్ రాదు దరిద్రులు, చిన్నప్పుడు చదవమంటే చదివిలేరు. ఈ స్కూల్కి పోండ్రా అంటే పోరు. అంతే, ఏం చేస్తాం. ఏమని గవర్నమెంట్ స్కూల్లో చదివినాం కదా షెర్ఖాన్, మీలాగా ప్రైవేట్ స్కూల్లో చదవలే. మీ నాన్న నిన్ను ప్రైవేట్ స్కూల్లో చదివిపించిండు. ఇగో గవర్నమెంట్ స్కూల్లో చదివినాం, అందుకే గిట్ల ఉన్నాం తిరుక్కుంటా. ప్రైవేట్ స్కూల్లో చదివింటే మేము కూడా బానిసలు అవుతుంటిమి. ఎందుకు తెలుసా, ప్రైవేట్ స్కూల్లో చదివేటోళ్ళందరూ జాబులు చేయరు. వాళ్ళందరూ కట్టు బానిసలు అని నా మనస్సాక్షి చెప్తారు. ప్రగాఢ విశ్వాసం. బానిసత్వంలో బతికే కన్నా బానిస సంఖ్యలని తెంపి వాయమ్మ చాలా పెద్ద మాట్లాడుతున్నా సార్, ఏదేదో మాట్లాడుతున్నా, నాకు పిచ్చిలేసింది. అదే కదా, ఈ నిజంగా బండి ఆపితే దీనిలో మీద కుసవాలని ఉంది సార్ నాకు ఈ మంచు మీద. కానీ మనల్ని అడిగితేనే ముఖం ఇట్లా పెట్టిండి ఇందాక కదా. ఆర్మీ వెహికల్స్, పెద్ద తుపాకులు, చాలా పెద్ద తుపాకులు. వావ్, టాటా సఫారీ స్ట్రామ్. ఈ బండి బాగాలేదని అంటారు యూట్యూబర్లు, మరి ఆర్మీ కూడా వాడుతుందంటే ఆర్మీ ఏడనన్న బాలేం బండ్లు వాడతారా? టాటా వాళ్ళ సార్, టాటా సఫారీ స్ట్రామ్ ఉంటుంది చూడండి. స్ట్రామో యాదో టాటా సఫారీ చాలా బాగుంటుంది చూడండి. అదేగా, పెద్ద బండి. వావ్, ఇది పోలీస్ చెక్ పోస్ట్ అనుకుంటా, కానీ ఈడ ఏం లేదు. ఫాగ్ లైట్స్ ఆన్ అని ఉన్నది. ఓ దీనమ్మా, ఓ భాయ్, చాలు. బాబా మొదటి అడుగు మంచు మీద. కదా అర్జున్ సార్, మళ్ళీ చెప్తున్నాను సార్, ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్త. జారి పడ్డామంటే ఏం లేదు, చాలా కష్టం, స్లిప్ అవుతుంది అన్నమాట. వాము, ఇగో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని అన్నారు సార్. నేను ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నా, ఎందుకంటే జారి పడతారంట.
జారి పడాలని నాకు లేదు. అమ్మ నిజంగా జారుతుందిగా. ఓ ఇగో మొత్తం మంచుతో కప్పబడి ఉన్న ఏటీఎం. పైసలు అయిపోయినాయి. మంచుల ఏటీఎం. ఇంకా చూడండి, ఎటు చూచినా మంచే. ఇగో పైనుంచి అది కారుతుంది. ఎటు చూచినా మంచే. మీరు ఎటు చూచినా మంచిగా కనిపించుచున్నది. నేనేమో ఈ డ్యూయల్ మోడ్లా నా ముఖము కనిపించచ్చు, ఎన్కిల్ కెమెరాతో నా వ్యూ కూడా కనిపించచ్చు అన్నట్టు నేను డ్యూయల్ మోడ్లోనే తీస్తున్నా. మొత్తం ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అనుకుంటా ఇట్లాంటిది. నేనైతే చేస్తూనే ఉన్నా, ఎందుకంటే నాకు కూడా ఉండి ఉంటుంది కదా అన్నట్టు. గుల్మార్గ్ ఆడ పెద్దగా ఒకటి రాసి బోర్డు ఉంది, అది కూడా చూపిస్తా మీకు. गुड मॉर्निंग. हाँ हाँ बस मैं छोटा छोटा ब्लॉगिंग करता हूँ. हाँ ये हम दिख रहे हैं, ये उधर का दिख रहा है. एक बार हमको हाय, वीडियो को हाय बोल दो. హాయ్ सर లోపల ఏటీఎంలో ఉన్నారు. आपको आदत हो गई है ठंड का. और क्या है ना. हाँ మంచు కురుస్తుంటే చూడాలని ఉండిండే, అందుకే పొద్దుగాల బయలుదేరుతుంది. ఇప్పుడు 9 గంటలకు అది ఉంది రైడ్, అది కూడా చూపించేదాను మీకు. ఇది కాదు మరి అతి జాగ్రత్త చేస్తారేమో జనాలు, గిట్లా చేయొద్దు గట్లా చేయొద్దు అని. నేను ఎవరిని ఏం అనట్లేదు, కానీ అయితే ఉంది, మనసుకు అనిపించింది చెప్తున్నా. అండ్ అర్జున్ మహాదేవ్ తన మనసుకు నచ్చిందే చేస్తాడు, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా. మన సంతోషం మనకు కావాలబ్బా, వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది. సో నో ప్రాబ్లం. ఏది ఏమైనా మనకు ఏ విధమైన మనకే విధమైన సంబంధం లేదు. అయితే ఉంది. పోయి అద్భుతంగా ఏటీఎంకి పోయి నేను పైసలు తీసుకొచ్చిన. ఎన్నికలో మీకు ఏటీఎం కనిపించున్నదా? కనిపిస్తలేదు. వీటికి వస్తే కనిపిస్తుంది. తెలియదుగా బ్రెడ్ పొద్దుగాల తీసుకున్నాం ఇద్దరం. ఈ అబ్బా ఆలు పరాటా తీసుకున్నారు. ఈ చలిలో కొంచెం వేడిగా ఉండాలంటే ఇదే బెటర్ అనిపించి నేనైతే ఇదే తింటున్నాను. ఇంకా మన అడుగులు ప్రింట్లు వాడుతున్నాయి. దిగినాం ఇట్లా. ఇప్పుడైతే ఇట్లుంది. వీళ్ళు ఎన్నికలనేమో ఏవేవో తీసుకోమని అంటున్నారు. లొకేషన్ మాత్రం బాగుంది కదా. ఇది అది మొత్తం మీరు చూడొచ్చు. కింద మంచి అయితే జారుతుంది, ఏడ కింద పడతామనే ఫీలింగే ఉంది. ఒకసారి మొత్తం చూపిస్తాను. ఎంత అద్భుతంగా ఉంది కదా, అత్యద్భుతమైన ప్రదేశంలో ప్రాణాలతో చెలగాటం ఇక్కడ.